హలో అండి. మీరు ఆన్‌లైన్‌లో శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? తప్పకుండా ఈ విషయాలైతే తెలుసుకున్న తర్వాత మాత్రమే స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ అందరూ ఏంటంటే ఆన్‌లైన్‌లో శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి. అసలు శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటేనే అసలు ఎక్కడ శారీస్ తక్కువ దొరుకుతాయని మాత్రమే చూస్తారండి. ఎక్కడ శారీస్ తక్కువ దొరుకుతాయి, మనం ఎక్కడ తెచ్చుకోవాలి అని ఫస్ట్ ఆలోచించేది అదేనండి. కానీ మనము ఏం చేయాలంటే అసలు ఎలా సేల్ చేయాలి అనేది ముందు తెలుసుకున్న మాత్రమే మనం శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన అయితే రండి. అంతవరకు అయితే అస్సలు రాకండి. ఫస్ట్ ఏంటంటే శారీస్ మనం తెచ్చుకున్న తర్వాత ఎలా సేల్ చేయాలి అనేది క్వశ్చన్ మార్క్ అండి. చాలామంది స్టార్ట్ చేసేస్తారు ఆన్లైన్లో, అంటే యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ స్టార్ట్ చేసేస్తారు. అందులో పోస్ట్ చేసేస్తూ ఉంటారు. యూట్యూబ్లోని వీడియోస్ పెడుతూ ఉంటారు. అస్సలు ఏమీ గ్రోత్ రాదండి. 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, ఎన్ని ఇయర్స్ అయినా అలాగే ఉంటుంది. సో ఏంటంటే మనము నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయండి. ఏంటంటే ఫస్ట్ మన వీడియో చూడంగానే వాళ్ళు క్లిక్ చేసేటట్టు థంబ్నెయిల్ అనేది ఎట్లా పెట్టాలనేది ముందు నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత అసలు థంబ్నెయిల్ మీకు నేర్చుకోవడం, మాకు థంబ్నెయిల్ పెట్టడం రాదు అని అనుకుంటే కస్టమైజ్ చేయించుకోండి. అమౌంట్కి ఇచ్చి కస్టమైజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ చేత చేయించుకోండి. అంటే స్టార్టింగ్లోనే మన యూట్యూబ్ పెట్టి అందులోని చిన్న బిజినెస్సే కదా, ఎలాగోలాగ పోస్ట్ చేసేద్దాము అని అనుకుంటే అస్సలు రీచ్ అనేది ఉండదండి. 1 ఇయర్, 2 ఇయర్స్ ఎంత కాలమైనా పట్టొచ్చు, మనం చెప్పలేమండి. మనం యూట్యూబ్ పెట్టిన మాత్రాన, ఇన్స్టా పెట్టినంత మాత్రాన వెంటనే కస్టమర్స్ అనేవాళ్ళు రారు. కాబట్టి మంచిగా థంబ్నెయిల్స్ అనేవి ఇచ్చుకోవాలి. దాని తర్వాత వాయిస్ అండి. వాయిస్ గట్టిగా మాట్లాడాలి. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే మనం మినీ మైక్స్ అన్నీ సెట్ చేసుకోలేం. అమౌంట్ ఉన్న వాళ్ళు ఎలాగో చేసుకుంటారు. కానీ చిన్నగా స్టార్ట్ చేయాలి, మా దగ్గర అమౌంట్ లేదు అని అనుకునే వాళ్ళు, తర్వాత ఇంట్లో చిన్నగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి ఇవన్నీ ఏమి ఉండవు కదా. సో ఏంటంటే మనమే కాస్త గట్టిగా మాట్లాడడం అనేది చేయాలన్నమాట. గట్టిగా మాట్లాడాలి, అవతల వారికి పర్ఫెక్ట్గా అది రీచ్ అవ్వాలన్నమాట. మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వాలి. అర్థం అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ అయిపోయాక ఇదంతా ఒక పోర్షన్ అయితే నెక్స్ట్ ఏంటంటే మనము యూట్యూబ్ అన్నీ క్రియేట్ చేసాము, ఇన్స్టా క్రియేట్ చేసాము, ఫేస్బుక్ ఇవన్నీ ఒకే నేమ్తో క్రియేట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే నెట్ అనేది మీరు శారీస్కి ఎలా అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఫైబర్ నెట్ కూడా వేయించుకోండి. ఎందుకంటే మనం పోస్ట్ చేసేటప్పుడు మనకున్న నెట్ అనేది సరిపోదు. సో మీరు శారీ బిజినెస్ చేయాలి అని ఖచ్చితంగా ఫిక్స్ అయిన తర్వాత నెట్ కూడా వేయించుకోండి ఖచ్చితంగా. దానికి కూడా కొంచెం అమౌంట్ అనేది అవుతుందన్నమాట. ఇప్పుడు మనం నెట్, ఫైబర్ నెట్ లేకుండా స్టార్ట్ చేయలేమా అంటే చేయొచ్చండి. కొంచెము ఫోన్లో కొంచెం డేటా ఉంటుంది కాబట్టి అవి ఒక చిన్న వీడియోస్, ఒక షార్ట్స్ తీసినప్పటికీ అయిపోతుంది. కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత లైవ్ వీడియోస్ కూడా చేయాల్సి వస్తుంది. మనం లైవ్ వీడియోస్ చేస్తేనే తప్ప మన కస్టమర్స్ అనేవాళ్ళు నమ్మరనమాట. నమ్మి మన దగ్గర పర్చేస్ చేయాలంటే మన ఫేస్ అనేది వాళ్ళకి కనిపించాలి. ఫేస్ కనిపించకపోయినా మనం వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది ఉండాలి అంటే లైవ్ వీడియోస్ అనేవి కంపల్సరీగా చేసుకోవాలి. అవి మనం స్టార్ట్ అయ్యే టైంకి అంటే సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత లైవ్ వీడియోస్ స్టార్ట్ అవుతాయి. ఈలోపు మనం ఫైబర్ నెట్ అనేది అరేంజ్ చేసుకోవాలన్నమాట. అరేంజ్ చేసుకున్న తర్వాత మనము ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లోని, ఫేస్బుక్లోని మనకి ఎంత నెట్ కావాలంటే, ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ పోస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇవన్నీ ఎవరు చెప్పరండి. ఇవి మనకి ఓన్గా మనం తెలుసుకోవాలి. నేను బిజినెస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇవన్నీ ఏం ఫాంట్లు ఉన్నాయి నాకు అని నేను వెతుక్కొని నా అనుభవాలు మీకు చెప్తున్నానండి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవ్వరికీ రాకూడదని అన్నీ నేను ఆలోచించి మీ అందరికీ చెప్తున్నాను. కాబట్టి బేసిక్గా ఉండవలసింది ఇవ్వండి. శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎక్కడ కొనాలి, ఎక్కడ తక్కువ రేట్ ఉంటాయి, ఇవన్నీ సెకండరీ. ముందు మనం ఎలా అమ్మాలని తెలిసి మనకి మన వీడియోస్ రీచ్ అవుతున్నాయి అని తెలిసినప్పుడు, మన వీడియోస్కి రెస్పాండ్ అవుతున్నారని తెలిసినప్పుడు మాత్రము మీరు ఆన్లైన్లో స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ విషయము మనం ఎక్కడ హోల్సేలర్స్ ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ తక్కువ దొరుకుతున్నాయి అని చూసుకొని అది ఎలాగో శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేసే పని.
ఫస్ట్ మనకి ఎక్కడ తక్కువ దొరుకుతాయి అని తెలుసుకుంటారు. దీని తర్వాత ఎక్కడ సేల్ చేయాలి, ఎలా సేల్ చేయాలి అనేది ఎవ్వరు చెప్పరండి. అందరూ వాళ్ళ వేలో ఏంటంటే మీరు తెచ్చుకోండి, మంచిగా తెచ్చుకోండి, మా దగ్గర తక్కువ ఉన్నాయి, తక్కువ రేట్లో పెట్టుకోండి ఇవన్నీ చెప్తారు. కానీ ఇవన్నీ ఎలా సేల్ చేయాలి అనేది మాత్రం ఎవ్వరూ చెప్పరు. సో ఏంటంటే మనము ఓన్గా ఇదంతా నా అనుభవంతో నేర్చుకొని మీకు చెప్తున్నాను కాబట్టి మీరు కూడా లాస్ అయిన తర్వాత నేర్చుకొని ఇలా ఏం వద్దండి. జస్ట్ నేనే చెప్పేస్తున్నాను, చాలా లాస్ అయ్యానండి నేను. కాబట్టి నేను నా అనుభవంతో చెప్తున్నాను, మీరు ఎవ్వరు ఇలా లాస్ అయితే అవ్వద్దు. నెక్స్ట్ వచ్చి ఆన్లైన్లో సేల్ చేయాలి అనేటప్పుడు లోకల్లో మాత్రం తీసుకోవద్దండి. లోకల్లో తీసుకుంటే ఏంటవుతుందంటే వాళ్ళు హోల్సేల్ ప్రైస్కి ఇవ్వరు, రిటైల్ ప్రైస్కి ఇవ్వరు, మధ్యలో ప్రైస్కి ఇస్తారనమాట. అప్పుడు మనం ఆన్లైన్లో అనేది సేల్ చేయలేము. ఆన్లైన్ ప్రైస్ ఇవ్వాలంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్ అయితే పెరిగిపోయింది. కొనే వాళ్ళకన్నా అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు శారీస్. కాబట్టి మనం వాళ్ళకన్నా మంచి బెస్ట్ ప్రైస్లో ఇవ్వాలి అని అనుకుంటాము. కానీ ఈ ఈ థంబ్నెయిల్స్ కానీ ఎఫెక్టివ్గా చెప్పకపోవడం కానీ ఇవన్నీ ఏమీ లేకుండా రెగ్యులర్గా పోస్టులు పెట్టినా కూడా ఒక్క సేల్ కూడా రాదండి. చెప్తున్నాను నేను, ఒక్క సేల్ కూడా రాదు. నేను అనుభవంతో చెప్తున్నాను. సో ఏంటంటే ఈ చుట్టుపక్కల వాళ్ళ కోసము మీరైతే అసలు కొంచెమే తెచ్చుకోండి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంట్లో ఉండి మాత్రమే నేను చేసుకుంటాను, బయటికి నా ప్రోడక్ట్ అనేది పట్టుకెళ్ళలేను, ఇంట్లో ఉండి మాత్రమే ఆన్లైన్లో మాత్రమే నేను చేసుకుంటాను అని అనుకునే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ కోసము వీళ్ళు ఏదో తెమ్మంటున్నారు కదా అని చెప్పి ఎక్కువ తెచ్చేయకండి. ఇప్పుడు 10,000 పెట్టుకున్నారనుకో, వాళ్ళు ఈ చుట్టుపక్కల వాళ్ళు కట్టుకునే టైప్లోని ఒక 2,000 మాత్రమే తెచ్చుకోండి. మిగిలినవి ఆన్లైన్లో ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. తర్వాత ఆన్లైన్లో ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఆన్లైన్లో ట్రెండింగ్లో ఏమున్నాయో అవి మాత్రమే తెచ్చుకోండి. ఇప్పుడు 1,00,000 ఉంది కదా మన దగ్గర, 1,00,000 పెట్టి తెచ్చేసుకుంటామంటే అస్సలు అవ్వదండి ఆన్లైన్లో కూడా. ఎందుకంటే ఆన్లైన్లోని ఎప్పటికప్పుడు ట్రెండింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. ట్రెండింగ్ మారిపోతూ ఉంటే 1 వీక్లోనే లేదా 1 మంత్లోనే మారిపోద్ది. ఇప్పుడు మనం తెచ్చినది సేల్ అవ్వకపోతే చాలా కష్టం. ఇప్పుడు మనం తెచ్చేసుకున్న తర్వాత యూట్యూబ్ రీచ్ లేకపోయినా, ఇన్స్టాగ్రామ్లో మనకి ఫాలోవర్స్ లేకపోయినా ఇవన్నీ తెచ్చుకొని కూడా వేస్ట్ అయిపోతాయి. 1 మంత్ అయ్యేలోపు అవి ట్రెండ్ అంతా మారిపోతుంది, కొత్త ట్రెండ్ వచ్చేస్తుంది, కొత్త శారీస్ వచ్చేస్తాయి. ఇంక ఇవి మాత్రం ఎవరూ చూడరు, అలా అయిపోతుంది అనమాట. మనము లోకల్లో తెచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళ దగ్గర ట్రెండింగ్ శారీస్ ఏమీ ఉండవు. వాళ్ళు ఏంటంటే షాప్లో పెడతారు కాబట్టి, హోల్సేల్ షాపుల వాళ్ళకి ఇచ్చుకుంటారు కాబట్టి వాళ్ళు రకరకాల శారీస్ తెచ్చుకొచ్చేస్తారు. రకరకాలు అవన్నీ తెచ్చి పెట్టుకుంటామంటే మనం వాళ్ళ దగ్గర తెచ్చి పెట్టుకున్నా కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా కొంటారా అంటే మన దగ్గర ఉన్న తక్కువ కలర్స్, మ్యాచింగ్స్, డిజైన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మనకన్నా దగ్గర షాప్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి షాప్కి వెళ్ళిపోతారు మన చుట్టుపక్కల వాళ్ళు. సో ఏంటంటే పోనీ అరువు ఇస్తున్నారు, లేదంటే క్రెడిట్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర తీసుకుందామంటే క్రెడిట్ అయితే అస్సలు ఇవ్వద్దండి చుట్టుపక్కల వాళ్ళకి. ఎందుకంటే అవి మనం వసూలు చేసుకోలేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి చుట్టుపక్కల వాళ్ళని మనం ఆన్లైన్లో శారీ బిజినెస్ చేస్తున్నాము అని అంటే చుట్టుపక్కల వాళ్ళని ఇగ్నోర్ చేయండి. కొంచెం ఇగ్నోర్ చేయడం అంటే అసలు బిజినెస్ని వదిలేసుకోమని కాదు, కొద్దిగా తెచ్చుకోండి. ఆన్లైన్లో శారీస్ అలాగే తెస్తాం కాబట్టి అవి నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. అంటే నా అనుభవం కొద్దీ చెప్తున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకరకాలుగా చెప్తూ ఉంటారు. నా అనుభవం అయితే ఇది. చుట్టుపక్కల వాళ్ళ గురించి మనం తెచ్చుకున్నాము అంటే ఇంకంతే. నేనైతే చాలా ఇన్వెస్ట్ చేశాను, చాలా లాస్ అయ్యాను. దానివల్ల నేను నాలాగా ఇంకెవరూ లాస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి చాలా వాళ్ళు ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. ప్రైస్ విషయానికి వస్తే మీరు చాలా ఇప్పుడు ఆన్లైన్లో పెట్టిన ప్రైస్ వాళ్ళకి చెప్పకండి అస్సలు. వాళ్ళకి ఏంటంటే డబుల్ ప్రైస్ చెప్పాలి. డబుల్ ప్రైస్ చెప్తే మాత్రమే మనకు వర్కౌట్ అవుతుంది. లేకపోతే వాళ్ళు 100 రూపీస్ శారీస్ని మనము 150 చెప్పామనుకోండి, అది హోల్సేల్లో పెట్టుకున్న రేటు 150 అని చెప్పామనుకోండి, అదే రేటుకి మేము ఇస్తాము, మేము తగ్గించమంటే వాళ్ళు తీసుకోరండి. 100కి 200 చెప్పాలి. 200 చెప్పి అందులో 50 తగ్గించి 150 మిగులుతుందన్నమాట. లేకపోతే అది కూడా ఉండదండి. వాళ్ళ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చుట్టుపక్కల వాళ్ళతో. కాబట్టి మనం ఆన్లైన్లోనే బేస్ అవ్వాలి. చుట్టుపక్కల వాళ్ళ కోసం తెచ్చిన శారీస్ అలాగే స్టాక్ అయితే ఉండిపోతాయి. కాబట్టి మనం ఆన్లైన్లో ఏవేవి ట్రెండింగ్లో ఉన్నాయో అవి మాత్రంగా తెచ్చుకొని పెట్టుకుంటే బెస్ట్. ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉన్నవి అవి కూడా
కొంచెం కొంచెంగా తెచ్చుకోండి. ఒక 4-5 టైప్స్ సింగిల్ కలర్లోని తెప్పించి పెట్టుకోండి. అలాగైతే లేదంటే వాళ్ళు కలిపి కూడా ఇస్తారు. ఒక ఆన్లైన్లో ట్రెండింగ్లో ఒక ఫైవ్ శారీస్ ఉన్నాయనుకోండి, 5 కొద్ది కొద్దిగా తెచ్చి పెట్టుకోండి. కొంచెం అమౌంట్తో స్టార్ట్ చేయండి. మొత్తం అమౌంట్తో అయితే అస్సలు స్టార్ట్ చేయొద్దు. ఎప్పుడైనా ట్రెండింగ్ మారుతూ ఉంటుంది కాబట్టి మనం కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.